ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. పౌలు గారు ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని అంటాడు. మీ రక్షణ ఎలా జరిగిందంటే దేవుని కృపచేత జరిగింది. ఆ దేవుని కృప ఎవరో కాదు గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే 1వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు యొక్క దయా సంకల్పం ఏమిటంటే మానవులు ఆయన సృష్టించుకొనిన తర్వాత మానవులు నశించిపోతూ ఉన్నారు. తన స్వరూపములో చేయబడిన మానవులు తన స్వరూపములో నుంచి తొలగిపోయి వారు తమ యొక్క ఇచ్చలను బట్టి నడుచుకుంటూ దేవునికి అవిధేయులైన తర్వాత ఈ అవిధేయతను బట్టి వారు తీర్పులోనికి రావాల్సి ఉండగా ఆ తీర్పులో నుంచి దేవుడు తనను రక్షించడానికి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు చేత ప్రేమతో ఆయన మనలను జగత్తు పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో మనలను నియమించుకున్నాడు. క్రీస్తులో మనలను నియమించుకున్నాడు. పిల్లరా, అయితే ఇక్కడ చాలా మంది ఇది క్రియల వలన కలిగినది కాదు అని అంటా ఉన్నారు. క్రియల వలన కలిగినది కాదు. ఎందుకంటే చాలా మంది మీ మీద చెయ్యాలి అని అనుకుంటా ఉన్నారు. ఈరోజు మనుషులను దేవుడు యేసుక్రీస్తు ద్వారా విడిపించాడు. విడిపించబడక ముందు మానవుల పరిస్థితి పాపపు పరిస్థితుల్లో మానవులు ఉన్నప్పుడు ఈ పాపము నుంచి దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే అది ఆజ్ఞల గల విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రం. ఈ ఆజ్ఞల గల ధర్మశాస్త్రము ఎలాంటిదంటే నీవు ఎలా నడవాలో ధర్మశాస్త్రం చెప్తుంది. నీ ప్రక్కన ఏ విధంగా ఈ యొక్క చర్మపు వెంట్రుకలు గొరిగించుకోవాలనో ఈ ధర్మశాస్త్రం చెప్తుంది. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ధర్మశాస్త్రం చెప్తుంది కదా. అలాగే బలులు, నైవేద్యాలు, అర్పణలు ఇవన్నీ ఎలా అర్పించాలనో ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ ధర్మశాస్త్రం గురించి ఈ యొక్క దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే అది విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రం. నువ్వేదో చేస్తే కానీ ఈ పాపము నుంచి నువ్వు బయటపడలేవు అని ధర్మశాస్త్రం చెబుతుంది. అయితే పౌలు గారు రాస్తున్న ఈ ఉత్తరాన్ని మనం చూసినప్పుడు 6వ అధ్యాయం ప్రారంభ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములో కనపరచు నిమిత్తము అని అంటా ఉన్నాడు. క్రీస్తు యేసు ద్వారా చేసిన ఉపకారము రాబో యుగములలో కూడా కనపరుచు నిమిత్తము అంటున్నాడు కదా. కనపరుచు నిమిత్తము రాబో యుగాల్లో కూడా ఇది ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన ఒక ధర్మ విధి ఏమిటంటే అది క్రీస్తు యేసు ద్వారా ఆజ్ఞల గల ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడాలి. ఆజ్ఞల గల ధర్మశాస్త్రం అంటే ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడము చాలా కష్టం. ఈ ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నాయని మనకు పండితులు చెప్తా ఉన్నారు. ఈ ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నప్పుడు ఈ 613 ఆజ్ఞల్లో
612 ఆజ్ఞలు పాటించి 13వ ఆజ్ఞ పాటించకపోయినా 613 ఆజ్ఞల్లో కూడా అతడు అపరాధి అగును అని రాయబడి. అంటే ఒక్క ఆజ్ఞలో నువ్వు తప్పిపోయినా కూడా ఆజ్ఞలన్నిటిలో కూడా ఏమైపోయావు? నువ్వు తప్పిపోయావు అని అంటావు. అయితే ఈ ఆజ్ఞలన్నిటిలో నుంచి తప్పిపోయిన వానికి ఏమి లేదంటే వాడికి నిత్య జీవం లేదు, ఏమి లేదంటే వాడికి పాప క్షమాపణ లేదు, ఏమి లేదంటే వాడికి పరలోక పౌరసత్వము లేదు. ఈ 3 లేని పరిస్థితుల్లో దేవుడు అనుకున్నాడు, దేవుడు నా పిల్లలు నేను విమోచించడానికి జగత్తు పునాది వేయబడక మునుపే నేను ప్రేమ చేత క్రీస్తులో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. భూమి ఆకాశాలు పుట్టక ముందే మనుషులు తప్పు చేస్తారని చెప్పి దేవుడు ముందుగానే ఎరిగిన వాడై ఆయన మనుషులు చేసే తమ తప్పులకు ప్రాయశ్చిత్తముగా క్రీస్తును నియమించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి చూసారా? ఇక్కడ రాబోవు సంగతి అంటే రాబో తరముల్లో వారు అనేకులు తమ పాపముల్లో పడి నశించిపోతారని దేవుడు ఎరిగిన వాడై ముందుగానే క్రీస్తు చేత వీరందరి పాప క్షమాపణ నిమిత్తమై క్రీస్తుని ఏర్పరిచినట్టుగా ఇది జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రేమ చేత దీన్ని ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. భవిష్యత్తును ఎరిగిన దేవుడు మానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకు క్రీస్తుని ఏర్పరిచినట్టుగా మనల్ని చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, రాబో యుగముల్లో కనపడు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి కూర్చుండబెట్టి. ఎక్కడ కూర్చుండబెట్టా అంటే పరలోకములో కూర్చుండబెట్టాడు. దేవుడు అనుకున్నాడు నా పిల్లలు నాతో ఉండాలి అని అనుకున్నాడు. దేవుడు నా పిల్లలు నాతో ఉండాలి అనుకున్నప్పుడు దేవుని యొద్ద నుంచి తమ బిడ్డలు దూరమైపోతూ ఉన్నప్పుడు ఈ దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఈ మనుషులను దేవునితో సమాధానపరిచాడు. దేవునితో సమాధానపరిచినప్పుడు ఈ క్రీస్తు ద్వారా ఏమైందట, వారు పరలోక రాజ్యములోనికి వెళ్ళి దేవునితో పాటు కూర్చుండే భాగ్యము అక్కడ దేవుడు క్రీస్తు ద్వారా మనుషులకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడికైనా వెళితే ఒక గుడికో గోపురానికి ఎక్కడికి వెళ్ళినా కూడా కాయలు కర్పూరాలు ఆ యొక్క సాంబ్రాణి ఇవన్నీ తీసుకొని పోతాం. అంటే ఏమిటి? మనమేదో చెయ్యాలి, మనమేదో చేస్తే మనకేదో వస్తుంది అన్నది ఆలోచన. మనమేదో చేస్తే మనకేదో వస్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు నువ్వు ఏమీ చేయవలసిన పని లేదు అని అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ఆయన అన్ని చేసేసాడు, ఇక నువ్వు ఏమి చేయవలసిన అవసరము లేదు. నీ కొరకు ఆయన అన్ని చేసేసాడు. అందుకే అంటున్నాడు ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. ఇది మా వల్ల జరిగింది అని అనుకోవడానికి ఎవడికి వీలు. ఈ మాట చెబుతున్న వ్యక్తి ఒక పండితుడు, ఈ మాట చెబుతున్న వ్యక్తి ఒక శాస్త్రి, ఈ మాట చెబుతున్న వ్యక్తి ఒక విద్వాంసుడు, ఎన్నో శాస్త్రాలు చదివిన వాడు, ఎంతో మహాజ్ఞానం కలిగిన వాడు. పౌలు అనబడిన ఒక దైవ సేవకుడు రాస్తా ఉన్నాడు, అయ్యా ఇది ఎవడు కూడా అతిశయించడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది మీ వలన జరిగినది కాదు, దేవుని వరమే, ఇది క్రియల వలన జరిగినది కాదు అని అంటా ఉన్నాడు. క్రియల వలన ఏమి జరుగుతుందంటే మీ మీద దాన ధర్మాలు చేశాం, మీ మీద గోదానాలు చేశాం, మేము భూదానాలు చేశాము, మేము వస్త్రదానాలు చేశాము, మేము అన్నదానాలు చేశాము, ఇన్ని దానాలు చేశాం కాబట్టి మేము ఈ పుణ్యం సంపాదించుకున్నాం, మేము ఇన్ని దానాలు చేశాం కాబట్టి ఈ మోక్షాన్ని సంపాదించుకున్నాం అని చెప్పడానికి ఎవడికి వీలు లేదు. ఎవడు అతిశయింప వీలు లేదు అని అంటున్నాడు దేవుడు. ఎవడు అతిశయింప వీలు లేదు, ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు అతిశయించ వీలు లేదు, కానీ ఇది దేవుని వరమే అని అంటాడు. హల్లెలూయా! ఇది దేవుని వరమే అని అంటా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 13 లేదా 14 వచనంలో చూస్తే ఆయన మన సమాధానార్థమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశారు. ఇక్కడ 2 జనాంగాల మనుషులు మనకు కనబడుతున్నారు. ఒకటి ఇశ్రాయేలు జనాంగము, రెండవది అన్య జనాంగం. అంటే ఇశ్రాయేలు కాని ప్రతి జనాంగము అన్య జనాంగమే. అయితే ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క ఇశ్రాయేలు దగ్గర ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది. ఇశ్రాయేల్ దగ్గర ఏముంది? ధర్మశాస్త్రం ఉంది.
అది విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలు దగ్గర ఉంది, అన్యుల దగ్గర ధర్మశాస్త్రము లేదు. అన్యుల దగ్గర ధర్మశాస్త్రము లేదు, అలాగే ఇశ్రాయేలు దగ్గర ధర్మశాస్త్రము ఉంది. అయితే ప్రియులరా, ఈ ఇశ్రాయేలు దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని ఈయన దేవుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు? దాన్ని కొట్టివేయుట చేత ఏమైపోయిందంట, ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు అనబడిన వాళ్ళు, ఈ అన్యులైన వాళ్ళు ఏకమైపోయారు. వీళ్ళని వాళ్ళని విడదీసింది ఏంటంటే ఒక ధర్మశాస్త్రం మనుషులను విడగొట్టింది. అయితే ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు, ధర్మశాస్త్రము లేని ప్రజలు, వీళ్ళిద్దరూ ఉన్నారు. అయితే ఈ విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని క్రీస్తు కొట్టివేయటం ద్వారా ఈ ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు, ఈ ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఒకటైపోయారు అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రంను తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరించింది. ఎందుకు విస్తరించిందంటే, ఇదిగో మనుషుల పాపాలు పోవడానికి ధర్మశాస్త్రం ఒక మార్గము చూపించింది. దానినే బలులు, అర్పణలు, నైవేద్యాలు, పూర్ణ హోమాలు, ఇటువంటి ప్రక్రియల ద్వారా దేవుడు పాప ప్రాయశ్చిత్తార్థ బలి, దహన బలి అనబడిన ఇటువంటి జంతు బలులు ప్రవేశపెట్టుట ద్వారా మనుషుల పాపాలు కప్పివేయబడుతూ వచ్చాయి. అయితే ఈ ధర్మశాస్త్రము కలిగిన వారు ఈ పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే ధర్మశాస్త్రము లేని ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించారు. ధర్మశాస్త్రం కలిగిన వారు ధర్మశాస్త్రం ప్రకారము బలులు, అర్పణలు చేశారు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు తమ ఇష్ట ప్రకారము మీ మీద దాన ధర్మాలు చేశాం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి ఉన్నది ఏంటంటే, వీళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నది, అన్ని జనులకు ధర్మశాస్త్రము లేదు. అయితే ఈ రెండు జనాంగాలను ఏం చేశాడట, ఈ ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తరువాత వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఒకటైపోయిన తర్వాత ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, యజమానుడని, దాసుడని ఏ భేదము లేదు, అందరూ క్రీస్తునందు ఒకటై ఉన్నారు అని రాయబడి. ఇప్పుడు ఏమైపోయారంటే, క్రీస్తునందు అందరూ ఒకటైపోయారు. ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అన్యులు, ఇతర దేశస్తులు, ఆయా భాషలు కలిగిన వాళ్ళందరూ ఒకటైపోయారు క్రీస్తునందు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని అంటా ఉన్నాడు. ఒకసారి యాకోబు రాసిన పత్రికను మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక, ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఎంత భయంకరమైనదో మనం ఇక్కడ చూడొచ్చు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం లేదా 10వ వచనం. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును అని రాయబడి. ఇప్పుడు ఎవడైనాను దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో నుంచి ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా ఎలా ఉంటుందట, ఆజ్ఞలన్నిటిలో నుంచి తప్పిపోయిన వాడు. అయితే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది ఏం చేయబడాలా, ఇది రద్దు చేయబడాలంటే ఈ ధర్మశాస్త్రము నెరవేర్చబడాలి. ఇది నెరవేర్చబడడానికి ఎవరికీ సాధ్యము కావడం లేదు. మనుషులు బలహీనులు గనుక ఏదో ఒక సందర్భంలో తప్పిపోతూ ఉన్నారు. తప్పిపోయిన ప్రతిసారి ధర్మశాస్త్రము నెరవేర్చబడడం లేదు. ఈ ధర్మశాస్త్రము నెరవేర్చబడడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన నెరవేర్చినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన రద్దు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, రోమా పత్రిక ఒకసారి మనం చూస్తే, రోమా పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను చేయు దేవుని ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి గూర్చిన ఆసక్తి చాలా మందికి ఉంది. దేవుని గూర్చిన ఆసక్తి ఉంది. దేవుని గూర్చిన దేవునికి ఏదో చెయ్యాలి, దేవుని కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం అన్న ఆలోచన చాలా మందికి ఉంది. అయితే
ఎంత దూరము వెళ్ళినా కూడా అది జ్ఞానానుసారముగా లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే అని అంటాడు దేవుడు. జ్ఞానానుసారముగా లేని ప్రతి ఆరాధన, జ్ఞానానుసారముగా లేని ప్రతి నైవేద్యము, జ్ఞానానుసారంగా లేని ప్రతి అర్చన ఏది కూడా అది అంగీకరించబడదు అని అంటున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ధర్మశాస్త్రము వారి దగ్గర ఉంది కాబట్టి వారు రక్షించబడవలనని నా ప్రార్థన అయి ఉంది. వాళ్ళు రక్షించబడాలి. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, కానీ ఈ ధర్మశాస్త్రం రద్దు చేయబడిందన్న సంగతి వాళ్ళు ఆలోచన చేయడం లేదు. ఈ ధర్మశాస్త్రం ద్వారానే మాకు మోక్షం అనుకుంటారు, ఈ ధర్మశాస్త్రం ద్వారానే మాకు పరలోకం అనుకుంటారు, కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడినదన్న సంగతి వారికి అర్థం కాలేదు. అందుకే ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, వారు రక్షించబడాలి అంటే ఇశ్రాయేలు రక్షించబడవలనని నా ప్రార్థన అయింది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దేవుని గూర్చిన ఆసక్తి ఎవరికి ఉందట? ధర్మశాస్త్రము ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుని గూర్చిన ఆసక్తి ఉన్నది. దేవుని గూర్చిన ఆసక్తి అయితే ఉంది, కానీ ఆ ఆసక్తిని గురించి ఏమంటా అంటే అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు కదా, నేనేదో చెయ్యాలి, నేనేదో దేవుడు చేయాలనుకుంటున్నాడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గెస్ట్, ఒక ఆయన ఒకళ్ళ ఇంటికి వచ్చారు. ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం చాలా మేలు పొందింది. అయితే ఒకసారి వాళ్ళు భోజనానికి ఆహ్వానించారు. అయ్యా, మీ వల్ల మేము చాలా మేలు పొందాము, మీరు ఒకసారి మా ఇంటికి రండి, మా ఇంట్లో భోజనం చేయండి ఒకసారి అని వాళ్ళు ఆహ్వానిస్తే, అమ్మ నేను తప్పకుండా వస్తాను. అయితే ఒకటి, మీరు ఏం పెట్టినా తింటాను, కానీ మీరు వేసే కూరల్లో కొత్తిమీర వేయొద్దమ్మా అనేసి అన్నాడు. ఏం వేయొద్దు? కొత్తిమీర వేయొద్దు. కొత్తిమీర తింటే నాకు ప్రాబ్లం అవుతుంది, నాకు స్కిన్ అలర్జీ ఉంది, దాని ద్వారా నేను చాలా ఇబ్బంది పడతాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మర్చిపోయి అలవాటు ప్రకారం కొత్తిమీర వేసారు. ప్రతి దాంట్లో కొత్తిమీర వేశారు, ప్రతి కూరలో కొత్తిమీర వేశారు. బాగా కూర చేసి కొత్తిమీర పైన బాగా అలంకరించి పెట్టారు. అలంకరించి పెట్టినప్పుడు ఆయన వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు. చూస్తానే కొత్తిమీర కనపడింది. అమ్మ, కొత్తిమీరని వేయొద్దని చెప్పాను కదా. లేదయ్య గారు, మేము చాలా కష్టపడి చేశాము, చాలా బాగుంటది, మేము పొద్దుటి నుంచి కష్టపడి మధ్యాహ్నం వరకు ఎంతో సమయం, దాదాపు 5 మంది కూడుకొని వంట చేశాం అయ్య గారు, మీరు ఖచ్చితంగా మీరు ఈ భోజనాన్ని తినాలి అంటే ఆయన అంటున్నాడు, అమ్మ నేను తినను, ఎందుకంటే కొత్తిమీర నాకు మంచిది కాదు, ఈ కొత్తిమీర తినడం వల్ల నేను ఇబ్బంది పడతా, కాబట్టి మీరు దీన్ని దయచేసి నాకు పెట్టొద్దు అని చెప్పి ఆయన అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. చూసారా, ఆ కుటుంబం చాలా బాధపడింది. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వంటలు చేసి పెట్టినా కూడా అది తినడానికి యోగ్యమైనదిగా లేదు కదా. ఆయన ముందే చెప్పాడు, అమ్మ నాకు పడని వస్తువు మీరు వెయ్యదు. అలాగే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు జ్ఞానానుసారముగా ఆరాధిస్తున్నారా, జ్ఞానము లేకుండా ఆరాధిస్తున్నారా అని ఇక్కడ ఒక క్వశ్చన్ వేశాడు పౌలు గారైన దైవ సేవకుడు. ఏమంటున్నాడు? వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూసారా ఎటువంటి జనాంగం ఉన్నారు. చాలా మంది భక్తి చేస్తున్నారు, చాలా మంది భక్తి చేస్తా ఉన్నారు, కానీ ఆ భక్తి ఏమిటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పిచ్చిగా భక్తి చేస్తా ఉన్నారు. ఇట్లా 3 సార్లు తిప్పాలి, ఇట్లా 4 సార్లు తిప్పాలి, ఇవన్నీ కాదు కదా. ఇవన్నీ అన్యులు చేసే ఆచారాలు. ఈ ఆచారాలన్నీ దేవుడు ఒకనాడు యేసుక్రీస్తు ద్వారా రద్దు చేశాడు. ఇక విధి రూపకమైన ఆచారాలు ఏమీ లేవు. పూర్వకాలంలో దేవుడు విధి రూపకమైన ఆచారాలు పెట్టాడు, ఎందుకంటే మీలో మార్పు జరగాలి. అది ఛాయ. పశువుల రక్తముతో ఒకనాడు దేవుడు పాప ప్రాయశ్చిత్తము చేశాడు, అది ఛాయ. అయితే ఇప్పుడు దేవుడైన యేసుక్రీస్తే తన సొంత రక్తాన్ని ఇచ్చాడు. అది పశువుల రక్తం అయితే ఇది ప్రభు యొక్క రక్తం. ఈ ప్రభు రక్తమే క్రొత్త నిబంధన అనేసి. పాత నిబంధన పశువుల రక్తం అయితే క్రొత్త నిబంధన ప్రభు రక్తం. ప్రభు రక్తము వలనైన క్రొత్త నిబంధన.
ప్రియులారా, అందుకే అంటున్నాడు వారి జ్ఞానం ఎలాంటిదట, వారికి దేవుని యందు ఆసక్తి ఉంది కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అందుకే వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి వారు లోబడలి. దేవుని నీతికి వారు లోబడలి కదా. ఈరోజు చాలా మంది అజ్ఞానంగా ఉన్నారు. భక్తి ఉన్నాయంటే బోల్డ్ అంత ఉంది భక్తి, చాలా ఉంది భక్తి, హృదయం నిండా భక్తి ఉంది, దేవుడు అంటే మాకు ప్రాణం అంటారు. కానీ అది సరైనది కాదో అవునో మీరు చూసుకోండి. అందుకే దేవుడు అంటాడు, మీ భక్తి సరైనదో కాదో మీరు చూసుకోండి. మీరు చేసే భక్తి దేవునికి అంగీకారం ఉందో అంగీకారం లేదో చూసుకోండి. అందుకే అంటూ ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, క్రీస్తు ఇక్కడ అంటున్నాడు దేవుని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అయితే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేసి మన ఉభయులను ఏకము చేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఇక్కడ అంటున్నాడు ధర్మశాస్త్రములకు ఆయన సమాప్తి అయి ఉన్నాడు. దాన్ని ముగించాడు ఆయన దానికి సమాప్తి అయి ఉన్నాడు అంటూ ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రము మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది అనంటూ 8వ వచనాన్ని చూపిస్తా ఉన్నాడు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్ద నీ నోట నీ హృదయములో ఉన్నది, మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడు. నీ రక్షణ క్రీస్తు ద్వారా నియమించబడి, అది దేవుడు స్థాపించిన నీతి. మనుషుడు చేసే నీతి ఏంటంటే గోదానాలు చేస్తున్నాడు, భూదానాలు చేస్తున్నాడు, వస్త్రదానాలు చేస్తున్నాడు, అన్నదానాలు చేస్తున్నాడు, ఇంకా ఏవో నైవేద్యాలు, ఆ యొక్క అర్చనలు, ఆరాధనలు, యజ్ఞాలు, హోమాలు ఎన్నెన్నో చేస్తాం. అయితే వీటి ద్వారా నీకు నీతి కలుగదు. మనుషుని నీతి ఎలా ఉందంటే, మనుషుడు అనుకుంటాడు నేను చాలా నీతిమంతుణ్ణి, నేను ఎంత నీతిమంతుడో మీకు తెలుసా అని అంటాడు. మనుషుని నీతి ఎలా ఉందంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం, మేమందరము అపవిత్ర వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే ఆయను అని అంటాడు. ఎలా ఉన్నాయంటమ్మా మనుష్యుని నీతి? మేము చాలా నీతిమంతులము, మేమెన్నో దాన ధర్మాలు చేస్తున్నాము, మేమెన్నో భూదానాలు చేస్తున్నాము, మేమెన్నో వస్త్రదానాలు, అన్నదానాలు చేస్తున్నాము, కాబట్టి మేము నీతిమంతులమని చెప్పుకునే వారి నీతి ఎలా ఉందట? దేవుడు అంటున్నాడు, నీ నీతి నా కంటికి మురికి గుడ్డ వలె ఉంది. మురికి గుడ్డ దేనికైనా వాడతామా? మురికి గుడ్డ మన చేతికి తుడుచుకుంటే మన చేతులు మురికైపోతాయి. మురికి గుడ్డతో ఏదైనా ఒక పాత్రను తుడిస్తే ఆ పాత్ర మురికైపోయింది. మురికి గుడ్డ ఎందుకు పనికిరాదు. దేవుని దృష్టికి మనుష్యుడు చేసే ప్రతి నీతి ఎలా ఉందట? మురికి గుడ్డలాగా కనపడతాం. కాబట్టి ఇది మనుష్యుని యొక్క నీతి. అయితే ప్రియులరా, మనకు కూడా ఒక ధర్మశాస్త్రం ఉంది. పూర్వకాలం బ్రిటిషర్లు మన దేశానికి రాకముందు మనకి ఇక్కడ మనుధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది. మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రము కేవలం ఒక వర్గానికి మేలు చేసి మరి ఒక వర్గానికి కీడు చేసే విధముగా ఆ ధర్మశాస్త్రం. బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని కాస్త రద్దు చేసి బ్రిటిషర్ల ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చారు. వారు పరిపాలన చేసిన ఈ 250 సంవత్సరాలు కేవలం బ్రిటిషర్ల యొక్క ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు మనలను పరిపాలన చేశారు. పూర్వము ఉన్న ధర్మశాస్త్రము మనుధర్మశాస్త్రము. ఈ మనుధర్మశాస్త్ర ప్రకారము నిమ్న వర్గాలు కలిగిన వారు, అనగా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అనబడిన మన సోదరులందరూ ఎలా ఉండేవాళ్ళంటే సరైన బట్ట కట్టుకోవడానికి కూడా లేదు.
కేవలం గోచిపాత మాత్రమే కట్టుకోవాలి. మన స్త్రీలకి పై వస్త్రం వేసుకోవడానికి కూడా లేదు, పై వస్త్రం వేసుకోవడానికి లేదు. మన 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 పితరులైన పెద్దలు పై పంచలు వేసుకోవడానికి లేదు. వారు కనీసము కేవలం ఒక చిన్న గుడ్డ ముక్కతో మాత్రమే ఉండాలి. అలాగే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. చెప్పులు వేసుకోకుండా కేవలం మూతికి ముంత, ముటికి చీపిరి కట్టుకొని ఈడ్చుకుంటూ అలా రోడ్ల పైన వెళుతూ ఉండాలి ఎర్రటి ఎండలు. కనీసం వాళ్ళు తినడానికి మంచి తిండి ఉండడానికి వీల్లేదు. అలాగే వారికి భూములు ఉండడానికి, వాళ్ళకి ఆస్తులు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు చెరువుల్లోనూ ఆ యొక్క నదుల్లో నీళ్లు తాగడానికి వీల్లేదు. వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక చిన్న బావి ఉంటుంది, ఆ బావిలో మాత్రమే వాళ్ళు నీళ్లు తాగాలి. ఇటువంటి భయంకరమైన పరిస్థితి మన పూర్వీకులు ఆ మనుధర్మ శాస్త్రము వలన మన పూర్వీకులు అనుభవించారు. అయితే దేవుని ధర్మశాస్త్రం అలాంటిది కాదు. దేవుని ధర్మశాస్త్రం అలాంటిది కాదు. ఈ దేవుని ధర్మశాస్త్రము రద్దు చేశాడు యేసుప్రభు అని చెప్పినా కూడా ఈ ధర్మశాస్త్రం అన్నది అనుసరించదగినదే. ఒకసారి చూద్దాం లేవి కాండం 19వ అధ్యాయం. లేవి కాండం 19వ అధ్యాయంలో దేవుని ధర్మశాస్త్రం ఎంత గొప్పదో, దేవుని మనస్సు ఎంత గొప్పదో ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నాడు. లేవి కాండము 19వ అధ్యాయము 33వ వచనం. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వారిని బాధించకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వారిని ప్రేమించవలెను అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క ధర్మశాస్త్రం, నీ ఇంట పరదేశి ఎవడైనా ఉంటే వాడిని పరదేశిగా చూడొద్దు. నీ ఇంటిలో పుట్టిన బిడ్డ వలె వాడిని చూసుకో. నీ బిడ్డలని ఎలా ప్రేమిస్తున్నావో ఆ పరదేశిని కూడా నువ్వేం చేయాలా? అలాంటి ప్రేమను వాడిపైన చూపు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని మన పూర్వీకుల ధర్మశాస్త్రమైన దేవుని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నూతన నిబంధన అయిన ధర్మశాస్త్రము కూడా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తాం. అయితే ప్రియులారా, ఈ యొక్క మనుధర్మశాస్త్రం అనేది ఎలాంటిదంటే కేవలం ఒక వర్గానికి, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనబడిన ఈ 3 జాతులుగా మాత్రమే ఒక నీతి. అలాగే శూద్ర వర్ణం కలిగిన వారికి, పంచములైన దళిత వర్ణం కలిగిన వారికి ఒక నీతిగా వారికి ఉండేది. కాబట్టి ఎంతో దౌర్భాగ్యాన్ని మన పితరులు మన దేశంలోనే అనుభవించారు. ఎంతో దరిద్రాన్ని మన దేశంలో మన పితరులు అనుభవించారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సరికొత్త రాజ్యాంగాన్ని రాసి మనకు అందించాడు. అయితే ఈ బ్రిటిషర్లు ఉన్నంత కాలం బ్రిటిషర్ల రాజ్యాంగం నడిచింది, కానీ బ్రిటిషర్లు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక సరికొత్త రాజ్యాంగం మనకు కావాల్సి వచ్చింది. పూర్వం ఉన్న రాజ్యాంగ ప్రకారము ఈ యొక్క దేశం నడిపించబడితే మరలా కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. ఇలా జరగకూడదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సరికొత్త రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఉన్న సమస్త రాజ్యాంగాల్ని పరిశీలించి ఒక నూతన రాజ్యాంగాన్ని రాశారు. ఆ నూతన రాజ్యాంగము మనకిప్పుడు ఈ యొక్క కోర్టు వ్యవస్థలో ఉన్న రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడిపించబడతాం. ఈ రాజ్యాంగం మునుపున్న ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఆయన మంటల్లో వేసి కాల్చి పడేశాడు. ఎందుకంటే అది ప్రమాదకరం. దాంట్లో సమానత్వం లేదు, దాంట్లో ప్రేమ లేదు, దాంట్లో ఆప్యాయత లేదు. పరమనిషిని ప్రేమగా చూసే విధానము ఆ ధర్మశాస్త్రంలో లేదు. పరమనిషిని కేవలం అంటరాని వాడిగా చూస్తూ ఉంది. పరమనిషిని కేవలం నీచుడుగా చూస్తూ ఉంది. ఆ వాడు నీచుడు అనబడిన వాడు పెట్టబడే పేరు కూడా ఏ పెంటయ్యో పెంటమ్మో అనే పేరు పెట్టుకోవాలనే కానీ ఒక మంచి పేరు పెట్టుకోవడానికి కూడా వాడికి అర్హత. వాడు పెట్టుకున్న పేరు వాడి కులాన్ని చూపించాలి అన్న విధముగా ఆ యొక్క వారి యొక్క మనుధర్మ శాస్త్రంలో వాడు రాసుకున్నారు. ఇటువంటి బాధను అనుభవించిన మన జాతి ప్రజలందరూ, మన దేశ ప్రజలందరూ కలిసి ఇటువంటి బాధను అనుభవించారని ఎరిగి సరికొత్త రాజ్యాంగాన్ని రూపొందించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పటి నుంచే మన పూర్వీకులందరూ ఇప్పుడు ఎవరింటికి పోయినా కూడా ఏం చేస్తున్నారు? ఒక జాకెట్ ముక్క ఇచ్చి పంపిస్తున్నారు. ఒట్టి చేతులతో పంపకూడదని ఏం చేస్తున్నారు? ఒక జాకెట్ ముక్క ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకు ఆ జాకెట్ ముక్క ఇస్తున్నారంటే ఒకప్పుడు మన అక్క చెల్లెళ్ళు, మన పూర్వీకులందరూ మన పూర్వీకులు ఉన్న ఆడబిడ్డలందరూ తమ పై వస్త్రము లేకుండా బ్రతికారు. అందుకే ఎవరింటికి పోయినా కూడా ఇప్పుడు ఒక జాకెట్ ముక్క ఇవ్వడము ఒక ఆనవాయితీ. ఎవరైనా మగవాళ్ళు వస్తే ఒక పై పంచ ఇవ్వడము ఒక ఆనవాయితీ. ఎందుకు ఇలా వచ్చిందంటే మన పూర్వీకులు ఇటువంటి బాధలు, ఇటువంటి వేదనలు అనుభవించారు. కాబట్టి ఇది మన దేశపు రాజ్యాంగం. అయితే ప్రియులారా, దేవుడు కూడా ఏం చేశాడట? మనుషులు ఎన్నటెన్నటికి దానిని దాన్ని పూర్తి చేయలేని ఆ యొక్క దేవుని రాజ్యాంగాన్ని, అనగా
దేవుని ధర్మశాస్త్రాన్ని, విధి రూపకమైన ధర్మశాస్త్రాన్ని ఎవడు దాన్ని సంపూర్తి చేయలేనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన దాన్ని సమాప్తి చేశాడు. దేవుని విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన మధ్య గోడను పడగొట్టి అందరిని ఐక్యపరిచాడు. అందరూ ఇప్పుడు విశ్వాసము ద్వారానే రక్షించబడతాం. ఇప్పుడు ఆజ్ఞల ద్వారా ఇప్పుడు ఎవరు రక్షణ లేదు, కానీ ఇప్పుడు కేవలము విశ్వాసము ద్వారా రక్షించబడతా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు అది ఏమని చెప్పుచున్నది? నీ వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసమే. ఇప్పుడు కేవలం మనుషులు ఎలా రక్షించబడుతున్నారట? విశ్వాసము ద్వారా. ఎందుకంటే ఒకడు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? రద్దు చేశాడు. రద్దు చేసిన ధర్మశాస్త్రం ఇక మనం పాటించవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని రద్దు చేశారో ఆ రద్దు చేసిన వాని యందు విశ్వాసం ఉంచండి. ఆ రద్దు చేసిన వాని యందు విశ్వాసం ఉంచండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఈయన ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. రద్దు చేసి ఆయన అంటున్నాడు, ఇప్పుడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై ఆయన ప్రతివానికి నిత్య జీవం అనుగ్రహించుచు ఉన్నాడు. ఇప్పుడు కేవలం విశ్వాసం. ఎందుకంటే నేను చెయ్యలేని పని ఒకరు చేశారు, నేను సాధించలేనిది మరొకరు సాధించారు. కాబట్టి ఇప్పుడు అతను సాధించాడు కాబట్టి నేనేం చేయాలా? ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే ఇప్పుడు నాకేం దొరుకుతుందంటే ఆయన జయించిన ఆ యొక్క ధర్మశాస్త్రపు ఆ యొక్క విజయము మాకు కూడా దక్కుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది. అంతకు ముందు వైఎస్ జగన్ గారి పరిపాలన ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా మంది చంద్రబాబు నాయుడు ఓటు వేయకపోయినా ఇప్పుడు ఆయన గెలిచాడు. ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఎవరు? ఆయన ముఖ్యమంత్రి. నాకు నచ్చినా నాకు నచ్చకపోయినా, నేను ఓటు వేసినా వేయకపోయినా ఇప్పుడు నాకు కూడా ఆయన ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడు నేను ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు నేను వినాలి. ఆయన మంచి చెప్తే మంచి వినాలి, చెడ్డ చెప్తే చెడ్డ వినాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తులో నీతి మాత్రమే ఉంది, కానీ ఇటువంటి లోక రాజకీయాలకు సంబంధించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాదు. అందుకే ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని పడగొట్టినప్పుడు మనందరినీ ఏకము చేశాడు. ఏకము చేసిన వాడిని పట్టుకునడం ద్వారా ఇప్పుడు కేవలం విశ్వాసమే. ప్రభువాన్ని నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఆయన తన నీతిని మనకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు మన స్వనీతి కాదు, దేవుని నీతి మనకు కావాలి. దేవుని నీతి మనకు కావాలంటే అది క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తును పట్టుకుంటే ఆ నీతి మనకు అనుగ్రహించబడుతుంది అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. హల్లెలూయా. నీవు రక్షించబడాలంటే కేవలం ఏం చేయాలి? ఇప్పుడు నీవు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారా నీవు రక్షించబడతావు. నీ రక్షణ చాలా సింపుల్ గా అయిపోయింది. ఒకప్పుడు ఎన్నెన్నో యాగాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, అర్చనలు చేయాలి, పాప పరిహారార్థ బలులు చేయాలి, అర్పణలు చేయాలి, నైవేద్యాలు సమర్పించాలి, ఎన్నెన్నో 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 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఈ ఆజ్ఞలన్నింటినీ దేవుడు రద్దు చేయడం ద్వారా యేసుక్రీస్తు ఇప్పుడేమైపోయింది? కేవలం నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఆ రక్షణ నీ సొంతం అయిపోతుంది. ఆ రక్షణ నీకు సొంతం అయిపోతుంది. కాబట్టి మరి ఒక విధానం మనం చూసుకుందాము వీళ్ళారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం. గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు పత్రిక ముందు ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమైన నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను అని రాయబడి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా,
కాబట్టి మనము విశ్వాస మూలమైన నీతిమంతులమని తీర్చబడినట్లు కదా. ఇంతకుముందు ఆజ్ఞలతో నీతిమంతులం, ఇంతకుముందు విధి రూపకముగా మనం ఏదో క్రియలు చేస్తే మనం నీతిమంతులం. కానీ ఇప్పుడు ఏమి చేయాల్సిన పనిలే, విశ్వసించడము ద్వారా, ఒక దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం దొరికిందట? విశ్వాస మూలమైన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను అని అంటాడు. ధర్మశాస్త్రం ఏమైపోయిందట? ఇప్పుడు బాలశిక్షకుడట. ఎందుకంటే క్రీస్తు యొద్దకు నడవాలంటే పాత నిబంధన కొట్టివేయబడినప్పటికీ అది నీకు బాలశిక్షకునిగా నీకు ఉంది, బాలశిక్షకునిగా ఉంది. 1 నుంచి 10వ తరగతి వరకు అది ఒక విద్యార్థి దశ. అక్కడి నుంచి కాలేజ్ ప్రారంభం అవుతుంది. 1 నుంచి 10వ తరగతి చదివినోడికి ఏ ఉద్యోగాలు రావు. అయితే ఏ ఇంటర్మీడియటో, డిగ్రీనో, పీజీనో, పిహెచ్డినో ఇంక దేంట్లో ఉన్న సబ్జెక్టు చేసి ఉంటే తప్పితే నీకు కావలసిన శాలరీ రాదు. ఒక మంచి శాలరీ రావాలంటే అంటే ఒక పరిపూర్ణత ఎక్కడుందంటే పిహెచ్డిలో పరిపూర్ణత ఉంది, ఒక పరిపూర్ణత ఎక్కడుందంటే పీజీలో పరిపూర్ణత ఉంది. అయితే 10th క్లాస్లో పరిపూర్ణత లేదు కదా. 10th క్లాస్ చదివిన అందరితో ఆగిపోతాడు, వాడికి ప్రపంచ జ్ఞానం ఏమీ తెలియదు. వాడికి మంచి జ్ఞానం రావాలంటే వాడు ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి, పీజీ చదవాలి, పిహెచ్డి చదవాలి. ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, అయితే క్రీస్తు యొక్క నీతి యొద్దకు నిన్ను నడిపించడానికి ఈ ధర్మశాస్త్రం ఏమైందట? నీకు బాలశిక్ష కూడా అయిపోయింది. ఒకప్పుడు ప్రదానము చేయబడింది. ఈ యొక్క ఒకప్పుడు మా పూర్వీకుల్లో 10వ తరగతి చదివినా అంటే వాడికి ఉద్యోగం గ్యారంటీ. ఎందుకంటే 10వ తరగతి అంటే అప్పుడు చాలా పెద్ద గొప్ప. 10వ తరగతి అంటే టీచర్ పోస్ట్. అప్పట్లో మా తాత 7వ 8వ చదివి ఆయన టీచర్ పోస్ట్ సంపాదించాడు, మా పెద్ద తాత గారు. కాబట్టి అది ఆ కాలంలో చెల్లింది. ఆ కాలంలో అదే చదువు, అందరితోనే జ్ఞానం, అంతకు మించిన జ్ఞానం లేదు. క్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటర్ వచ్చింది, డిగ్రీ వచ్చింది, పీజీ వచ్చింది, పిహెచ్డి కూడా వచ్చేసింది. పరిపూర్ణత క్రీస్తులో ఉంది. అయితే బాల శిక్షకుడిగా ధర్మశాస్త్ర విధులు ఉన్నాయి. అయితే ఈ ధర్మశాస్త్ర విధులు నీవు చేయడానికి కాదు, కానీ నిన్ను క్రీస్తు యొద్దకు నడిపించడానికి ఈ యొక్క ధర్మశాస్త్రం ఏమైపోయింది? ఇప్పుడు బాల శిక్షకునిగా చేయబడింది. అందుకే అంటున్నాడు, ఆయన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ధర్మశాస్త్రం ఉన్నవాడిని, ధర్మశాస్త్రం లేని వాడిని అందరినీ ఆయన ఏకం చేశాడు. అలాగే ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడి సమాప్తి చేయబడింది కదా. ఆయన ధర్మశాస్త్రాన్ని మధ్యగోడను పడగొట్టాడు. ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన బాలశిక్షకునిగా చేసి ఉన్నాడు, బాలశిక్షకునిగా చేసి ఉన్నాడు. ఇంకొక మాట చూసుకొని మనము ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము. ఈ ఒక్క మాట చూసుకొని మనము ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. హల్లెలూయా. దేవుని రక్షణ మనకి ఎలా దొరికింది? విశ్వాసము ద్వారా దొరికింది. దేవుని రక్షణ ఎలా దొరికింది? ఉచితముగా దొరికింది, ఫ్రీ కదా. ఫ్రీగా దొరికింది మనకి. మనమేం కష్టపడలేదు, మనమేం ఖర్చు పెట్టలేదు, మనమేమి పెద్ద దాన ధర్మాలు ఏమి చేయలేదు. మనం ఏమి చేయకపోయినా మనకి ఎలా దొరికిందంటే ఉచితముగా దొరికింది. ఉచితముగా తీసుకున్నారు, ఉచితముగా పంచిపెట్టారు. అందుకే అంటున్నాడు, ఆయన ఆజ్ఞ గల ధర్మశాస్త్రాన్ని పడగొట్టినవాడు, ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయిన వాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని బాలశిక్షకునిగా చేసిన వాడు, విశ్వాసము ద్వారా రక్షణను అనుగ్రహించిన వాడు, ఆయన ఉచితముగా ఇచ్చాడు, ఉచితముగా పొందుకోండి అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని రక్షణ ఎంతో గొప్పది. ఈ లోకములో ఉన్న సకల సంపదలకు ఆయన ఇచ్చిన రక్షణ దేనికి సాటి రానిది. అంత గొప్ప ఉన్నతమైన రక్షణ. అందుకే ప్రభు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకొందురు అని అంటాడు. దేవుని రక్షణను పోగొట్టుకోవద్దు, దేవుని రక్షణ నిర్లక్ష్యము చేయవద్దు.
అందుకే నీ కోసమే దేవుడు నీవు పాటించలేని విధులన్నిటినీ ఆయన ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నీకు ఆయన బాల శిక్షకునిగా చేశాడు. నీవు దేవుని యొద్దకు నడవాలంటే దాన్ని నీవు బాల శిక్షకునిగా అంగీకరించి క్రీస్తులో పరిపూర్ణత ఉంది కాబట్టి ఆ పరిపూర్ణత క్రీస్తు విశ్వాసము ద్వారా నీకు నాకు అనుగ్రహించాడు. కేవలం క్రీస్తును హృదయంలో విశ్వసించి నోటితో ఈయన నా రక్షకుడని ఒప్పుకోవడం ద్వారా నీవు రక్షించబడతావు. కాబట్టి ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్.